నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడుపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారు. అనంతపురంలో కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామని చెప్పడం కాదు, నీటి వాటాల సంగతేంటి? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ కౌంటర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భోజనం లేక హాస్టల్ విద్యార్థుల అవస్థలు. చిట్యాల చౌరస్తాలో ప్లేట్లు పట్టుకొని నిరసన తెలిపిన బాలికలు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దొంగల బీభత్సం. దొంగల హల్చల్తో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని, వాటిని ఉపసంహరించుకుని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసుల్ని, నారా చంద్రబాబు నాయుడు అక్రమ పైన కేసుల్ని, అక్రమ కేసుల్ని సైకో పోవాలి, సైకో పోవాలి. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, ప్రభాకర్ చౌదరి నాయకత్వం, ప్రభాకర్ చౌదరి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి. సైకిల్ రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, సైకోల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, సైకోల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, సైకోల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, సైకోల రాజ్యం. సైకిల్ రావాలి, సైకో పోవాలి. అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, నారా చంద్రబాబు నాయుడు 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 అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. ఫోటో ఇస్తారులే అంత పెంచొద్దు, మళ్ళీ ఉన్నట్టుండాల వస్తుంది, ఫ్లాష్ వేసుకుంటే వస్తుంది. నైట్ ఉన్నట్టుండాలి కానీ డే ఉన్నట్టుండాలి. తేడా పడతాం కదా అద్దాల్లో, మిర్రర్ ఎఫెక్ట్ వస్తుంది. ఫ్లాష్ అప్డేట్ చేస్తుంది. అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, అరెస్టుల్ని ఖండించాలి, అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుల్ని ఖండించాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసుల రాజ్యం. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తాం, స్థలాలు ఇప్పిస్తామని చెప్పడం కాదని, నీటి వాటాల సంగతేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామని చులకన భావనతో మాట్లాడడం తమ మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బ లాంటిదన్నారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని శైలజానాథ్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ బీజేపీ ఇచ్చిందన్నారు. రాయలసీమకు శ్రీశైలం నీటిని ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాలు దాదాపు ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన 811 టీఎంసీ
వాటిలో 299 తెలంగాణకు పోతే మిగిలిన 500 చిల్లర ఆంధ్రప్రదేశ్కు. ఈ నీళ్ళే చాలక రాయలసీమ ఎప్పటికప్పుడు గొంతు ఎండిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా వరకు త్రాగునీటికే ఉపయోగించుకునే విధంగా నీళ్ళు ఈరోజు మనకు వస్తున్న కేటాయింపుల్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. గోదావరి నుంచి డైవర్షన్లో పట్టిసీమ ద్వారా పోలవరం ద్వారా దాదాపు 40 టీఎంసీల నీళ్లు మనకిస్తా 45 టీఎంసీల నీళ్లు మనకిస్తామని ఆ రోజున చెప్పారు, నికర జలాలు. కానీ ఈ రోజున బ్రిజేష్ ఆ కౌన్సిల్ దానికి ఆ జల వివాదాల కమిటీకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొక్కసారి 2 రాష్ట్రాల మధ్య జల కేటాయింపుల్ని పరిశీలించే విధంగా ఇచ్చిన ఉత్తర్వులు జీవో అన్నది రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురానికి అత్యంత ఒక మాట చెప్పాల్సి వస్తే రాయలసీమ రైతుకు అది చావు దెబ్బగా పరిగణిస్తుంది. రోజున నేను రాజకీయాల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మహాజరులతోనూ మొక్కుకుంటేనో కార్యక్రమాలు జరగవు. ఇప్పటికే శ్రీశైలం వాటర్ని వివిధ కేటాయింపులు జరిపిన తర్వాత అనంతపురం జిల్లా కేవలం బ్యాక్ వాటర్స్ మీద డిపెండ్ అయి ఉంది. అది కూడా ఆనాటి మా ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా జీడిపల్లి వరకు నీళ్ళు తెచ్చి ఒక 50 టీఎంసీల ప్రాజెక్ట్, అది చిత్తూరు దాకా పోతుంది. ఇది కేవలం బ్యాక్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంది. 38 తర్వాత డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అసలు కృష్ణ నుండి శ్రీశైలంలోకే నీళ్లు పోకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని బాలికల ఎస్సీ హాస్టల్లో గత 2 రోజుల నుంచి భోజనం లేక అవస్థ పడుతున్నారు విద్యార్థినులు. హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని చిట్యాల చౌరస్తాలో విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు వారికి టిఫిన్స్, అరటి పండ్లు అందజేశారు. నాణ్యమైన ఆహారాన్ని వెంటనే మధురా నాయన మధురా నాయన మధురా నాయన హాస్టల్ వార్డెన్ వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే నిర్లక్ష్యంగా వివరిస్తున్న హాస్టల్ వార్డెన్ వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే మాకు నాణ్యమైన ఆహారం వెంటనే మాకు నాణ్యమైన ఆహారాన్ని వెంటనే మాకు నాణ్యమైన ఆహారాన్ని వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే మాకు నాణ్యమైన ఆహారాన్ని వెంటనే నాణ్యమైన ఆహారాన్ని వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే హాస్టల్ వార్డెన్ వెంటనే మధురా నాయన మధురా నాయన నాణ్యమైన ఆహారాన్ని వెంటనే నాణ్యమైన ఆహారాన్ని వెంటనే వీళ్ళు వెనుకకు ఉండి వాళ్ళు ముంగట ఉండాలి. వీళ్ళు చేసి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో 5 ఇండ్లలో దుండగులు చొరబడి 25 తులాల బంగారం, 5 తులాల వెండితో పాటు నగదు అపహరించుకొని వెళ్లారు. అడ్డు వచ్చిన ఇంటి యజమానులపై దాడి చేయడంతో గాయాల పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఒక్కసారిగా మండల కేంద్రంలో దొంగల హల్చల్తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నేను పండుకున్న అది తెలివి లేక ఉండేవారికి అది తీసి నేను తీసి ఆరు డోర్లు తీసి ఉన్నాయి. డోర్లు తీసి ఉంటే ఇక వచ్చి అందులోకి డోర్ తీసుకున్నాయని చూసే వరకు
అందులోకెళ్ళి అక్కడ దేవుని గుళ్ళే బాబా 10 రూపాయలు ఈ క్యాష్ బ్యాగులు ఇవన్నీ పోయి ఉన్నాయి. అప్పుడు మేము బయటకు వచ్చే వరకు ఇదంతా గేట్ తాళం తీసి ఉన్నది. మరి తలుపు ఢిల్లీసినప్పుడు మీకు శబ్దం రాలేదు? రాలేదు, మేము సుత రాలేదు. మేము ఇక దాని శబ్దం పడుకున్నాము. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బళ్ళారి రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం ముందు నారా చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలంటూ టీడీపీ లింగాయత్ రెడ్డి సామాజిక వర్గం వారు నిరసన దీక్షలు ప్రారంభించారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు. అంతకుముందు టీడీపీ పార్టీ కార్యాలయం నుండి వినాయక సర్కిల్ మీదుగా లింగాయత్ సాంప్రదాయ నృత్యాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఇతర మండల ఇట్లాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులంతా కూడా ఒక టీముగా ఏర్పడి, ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తా ఉన్నాయి. 27 కోట్ల రూపాయలు అనేది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల సమయంలోనో లేదా ఆ తర్వాతనో అంతకు ముందు విరాళాల రూపంలో డబ్బులు రావడం అత్యంత సహజం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక లాయరు జగన్మోహన్ రెడ్డి భక్తుడు కోర్టులో చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది 27 కోట్ల రూపాయల 50 లక్షలు అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 99 కోట్ల 80 లక్షలు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు. మేము అధికారంలో ఉన్నాం, మాకు అంత డబ్బు రాలే. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంత డబ్బు వచ్చింది. బహుశా ప్రాంతీయ పార్టీల్లో అప్పట్లో టీఆర్ఎస్కు ఇక్కడ వైసీపీకి వచ్చినన్ని విరాళాలు ఏ ప్రాంతీయ పార్టీలకు రాలేదు. వైసీపీకే ఎక్కువగా వచ్చాయి. 100 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. అంటే అవంతా కూడా అవినీతి సొమ్మ. అమరాపురం మండలం పేలుబండ గ్రామ చెరువు సమీపాన గుప్త నిధులు తవ్వకాలు చేస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో 4 వ్యక్తులు ప్రోక్లైనర్ సహాయంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. అప్పటికే దాదాపు 10 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. గ్రామస్తుల సమాచారం మేరకు 4గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు అమరాపురం పోలీసులు తెలిపారు.
బెంగళూరు హోసూరు హైవేపై అతిబెలగ గ్రామం వద్ద బాలాజీ క్రాకర్స్ గోడౌన్ వద్ద టపాసుల లోడు దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 2 కోట్ల రూపాయలు విలువ చేసే టపాసులు ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మరణించగా వీరిలో 9 మంది తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. టపాసుల గోడౌన్ యజమాని నవీస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు బీభత్సం సృష్టించింది. 198 పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం దాటికి కారు 2 చక్రాలు ఊడిపోయాయి. మైనర్లు కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే వాళ్ళ లోపల కూర్చుంటున్నావు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి లగేజీ బ్యాగులో జింక చర్మంతో తయారు చేసిన మాస్కులు లభ్యమయ్యాయి. హైదరాబాద్ నుండి ముంబై వెళ్తున్న సయ్యద్ అక్బర్ పాషా అనే ప్రయాణికుడి లగేజీ బ్యాగులో మాస్కులను గుర్తించారు సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఎయిర్పోర్టు సిబ్బంది.
ముద్దులలికే తన చిన్నారి బోసినవ్వును చూసి ఆ తల్లి మురిసిపోయింది. ఆప్యాయంగా స్నానం చేయించి అందంగా ముస్తాబు చేసి ఆనందించింది. తన బిడ్డకు ఎవరి దృష్టి తగలకుండా బుగ్గన చుక్కపెట్టి సంబరపడింది. తన గారల పట్టి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కంటూ పాలిచ్చి తన ఆకలి తీర్చింది. ఆ తర్వాత మంచంపై ఉంచి నిద్రపుచ్చింది. అదే తన బుజ్జాయికి శాశ్వత నిద్ర అవుతుందని ఊహించలేకపోయింది ఆ తల్లి. అప్పటి వరకు బిడ్డతోనే ఉన్న ఆ తల్లి పని చేసుకునేందుకు బయటికి వచ్చింది. అంతలోనే వారుంటున్న నివాసం ఒక్కసారిగా కుప్పకూలి కన్నవారికి తీరని కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాద సంఘటన ఒంగోలు నర్సిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి వందలాది మంది భక్తులు తరలివచ్చి శని అభిషేకాలు చేసుకొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
చేయాలి. అప్పుడు తోసుకుంటా అంటే కుదరదు, అందరూ వాళ్ళే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడుపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారు. అనంతపురంలో కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామని చెప్పడం కాదు, నీటి వాటాల సంగతేంటి? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ కౌంటర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భోజనం లేక హాస్టల్ విద్యార్థుల అవస్థలు. చిట్యాల చౌరస్తాలో ప్లేట్లు పట్టుకొని నిరసన తెలిపిన బాలికలు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దొంగల బీభత్సం. దొంగల హల్చల్తో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.